Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ, అందరూ బాగున్నారు కదా. నేనైతే ఈ వీడియోలో నాటుకోడి కాల్చి శుభ్రం చేసి దాన్ని కట్ చేసే వరకు ఎలా చేస్తారో ఏంటో ఈ వీడియోలో అయితే మీకు అందరికీ చూపిస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. నేనైతే ఒక వీడియోలో చెప్పాను మీకు, నాకు చేపే కాకుండా ఇలాగా నాకు కోడి చేయడం కూడా వచ్చని. ఇప్పుడైతే ఈ కోడిని అయితే నేనే శుభ్రం చేసి క్లీన్ చేస్తా. అది ఎలా చేశానో ఏంటో ఒకసారి అయితే చూడండి చివరి వరకు. ఇప్పుడు నాటుకోడి వచ్చేసరికి మనం బాగా కాల్చి దాన్ని శుభ్రం చేసి వండుకుంటే అది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఎందుకంటే కాలుస్తాం కాబట్టి ఆ కోడి. చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు. కోడి అయితే కాల్చి ఇలాగా శుభ్రం చేసి ఇలాగా వండడం. అంటే చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కాదు, మా నాన్నగారు చేసేవారు. అది నేను చూసేదాన్ని. అప్పుడు నాకు చూసి అలవాటు అయిందనమాట ఎలా చేయాలో ఏంటో. కాబట్టి ఎప్పుడైనా సరే నేను కోడిని కోసేటప్పుడు ఇలా కాల్పించి అది ఇలా క్లీన్ చేసి నేనైతే వండుతాను. కాబట్టి చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ కూడా. మీరు కూడా ఎప్పుడైనా సరే కోడి అయితే ఇంట్లో చేసుకుంటే ఇలా కాల్చుకుని చేయండి. నేను ఇదివరకే చెప్పాను ఒక వీడియోలో, నాకు చేపతో పలంగా ఇలాగ కోడిని కూడా చేయడం వచ్చని. అది ఎలా అంటారా, చిన్నప్పుడు మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేవి, నాటుకోళ్ళు. అప్పట్లో మా నాన్నగారు ఏం చేసేవారంటే, మేము బయట నుంచి కోళ్ళు తెచ్చుకునేవాళ్ళం కాదు, ఇలానే ఇంట్లోనే కట్ చేసి ఇలా కాల్చి మేమైతే వండుకునేవాళ్ళం. మా అమ్మ ఉండేది అప్పట్లో. కాబట్టి మా నాన్నగారు చేసేటప్పుడు నేను దగ్గర ఇదిగోండి ఇలాగా వాటర్ పోసేదాన్ని అనమాట. మా నాన్న మొత్తం క్లీన్ చేసేటప్పుడు పక్క నుండి ఎలా చేస్తున్నారో ఏంటో చూసేదాన్ని. కాబట్టి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కూడా కోడైతే క్లీన్ చేసేదాన్ని అప్పుడప్పుడు ఇలాగా. కాబట్టి నాకు అలవాటు అయ్యింది ఇలా క్లీన్ చేయడం. నేనైతే ఇది కాల్చిన తర్వాత దీన్నైతే కోడిని కట్ చేసి మొత్తం క్లీన్ అయితే నేనే చేశాను. చూడండి ఏ విధంగా చేశానో ఏంటో. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇదిగోండి అప్పుడప్పుడు కోడి కట్ చేసేటప్పుడు నేను ఎలా అయితే చేశానో ఆ విధంగా అయితే చేయండి. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను చూసారా. ముందైతే పసుపుతో శుభ్రంగా కడగాలి. కోడి ఎప్పుడైనా సరే కాల్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ముందు దాని బాడీ అంతా పసుపు రాసేసిన తర్వాత వాటర్ పోసి కడిగేసుకోవడమే. అప్పుడు చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఏదైనా సరే ఇప్పుడు కూరగాయల దగ్గర నుంచి నాన్ వెజ్ చేపలు కానీ ఏదైనా సరే మనం పసుపు వేసుకుని అది కడిగేస్తే మొత్తం శుభ్రంగా అయిపోద్ది. కూడనే కాదు, ఏదైనా సరే వెజిటేబుల్ దగ్గర నుంచి నాన్ వెజ్ దగ్గర నుంచి ఏదైనా సరే కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోండి. చూసారు కదా నేనైతే ఎలా చేశాను. మా వాళ్ళు అయితే దీన్ని కాల్చి ఇచ్చారు నాకైతే. కాల్చిన తర్వాత అయితే నేనైతే దీన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కాల్చడం అయితే మనకు రాదు కదా. ఇప్పుడు నేను ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను, ఇంట్లో ఎవరైనా సరే ఇలాగా మన మగవాళ్ళు ఎవరైనా సరే కాల్చి ఇచ్చిన తర్వాత మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం పర్వాలేదు, మనకి మెల్లమెల్లగా వచ్చేస్తుంది క్లీన్ చేయడం నేర్చుకుంటే. మనం చేయగలిగింది ఏది ఉండదు. లేడీస్ చెప్తున్నాను అందరికీ, మన లేడీస్ చేయగలిగింది ఏది ఉండదు, ఏదైనా చెయ్యొచ్చు. చూసారు కదా చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి. ఇది గుడ్డు సరిగ్గా పెట్టట్లేదని దీన్ని అయితే కట్ చేయడం జరిగింది. ఈ వీడియో అయితే 2 రోజుల క్రితం చేశాను నేను. అది మొన్న సండే చేశాను అది. ఇప్పుడైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదైతే కందనకాయ చూసారు కదా, ఇదైతే క్లీన్ చేయడం ఎలాగో ఒకసారి సరిగ్గా చూడండి మీరు. ఇది బాయిలర్ కోడి వచ్చేసరికి చాలా తొందరగా వస్తుంది తీయడం. ఇప్పుడు నాటుకోడి వచ్చేసరికి గట్టిగా ఉంటుంది. ఇది అంటే కొంచెం ఈజీగా రాదు. అయినా సరే చూసారు కదా చాలా ఈజీ, కొంచెం ఇలా పట్టుకుని లాగేస్తే అయిపోతుంది. అదే నార్మల్ ఆ కోడి అయితే బాయిలర్ కోడి అయితే ఈజీగా వస్తుంది. మనకి నాటుకోడి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, అంతే తేడా. మొత్తం ఇది క్లీన్ అయిపోయింది కోడి అయితే. ఇప్పుడైతే కట్ చేయడం అయితే మన వల్ల కాదు కాబట్టి కొట్టిస్తున్నారు నాకైతే. చూసారు కదా, అప్పుడు నేనైతే చిన్న పీస్ లాగా కట్ చేస్తాను. మరి అంతంత పీస్ అయితే మనం కట్ చేయలేము కాబట్టి నేనైతే చిన్న పీస్ లాగా ఇదిగోండి కట్ చేసి ఇస్తున్నారు నాకు కొట్టి.
నేనైతే మొత్తం కట్ చేసా. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, కోడి ఎప్పుడైనా సరే బాగా కాల్చుకున్న తర్వాత అప్పుడు వండండి. ఆ టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చిన కోడి కాకుండా ఇంట్లో మనం సొంతంగా ఇలా కాల్చుకుని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చేసుకుంటే. అలాగే తినండి ఒకసారి మీరు కూడా, మీకే తెలిసిపోద్ది. ఓకే, చూసారు కదా, మొత్తం అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే కట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదిగోండి, ఇది పెట్ట కాబట్టి చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి దీంట్లో. ఓకేనండి, చికెన్ అయితే కట్ చేసిన తర్వాత కర్రీ అయితే ఎలా చేశానో ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా. చూసారు కదా ఎంత చికెన్ వచ్చిందో. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.